అందరికీ నమస్తే అండి. నేను మీ వరప్రసాద్ సుంకేసుల. వెల్కమ్ టు స్కీమ్స్ సార్ ఛానల్. ఈరోజు చాలా ముఖ్యమైన సమాచారం మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక ముఖ్యమైన సమాచారం అందరికీ చెప్పడం జరిగింది. అది ఏమిరా అంటే, దాదాపుగా మన రాష్ట్రంలో 2,50,000 మంది పెన్షన్దారులు వారికి అనర్హత ఉండి కూడా పెన్షన్లు తీసుకుంటున్నారని ఈ కూటమి ప్రభుత్వం అందరికీ తెలియజేయడం జరిగినది. అంటే వారి యొక్క ప్రాథమిక విచారణలో వారికి అనర్హత ఉండి కూడా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు దాదాపుగా 2,50,000 మంది ఉన్నారు అని ఈ కూటమి ప్రభుత్వం తెలియజేయడం జరిగినది. ఇప్పుడు ఈ 2,50,000 మందిని అనర్హులుగా నిర్ణయించి గ్రామ స్థాయిలో అయితే ఎంపీడీఓ గారు, అలాగే పట్టణ స్థాయిలో అయితే కానీ కమిషనర్ గారు వారి లాగిన్లో ఆయా ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎంపీడీఓలు, కమిషనర్లు ఈ 2,50,000 మందిని అనర్హులుగా ప్రకటించడం జరుగుతూ ఉంది. ఈ అనర్హులుగా ప్రకటించిన తర్వాత వాళ్ళు ఏ గ్రామ లేదా వార్డు సచివాలయానికి సంబంధించిన వాళ్ళు ఆ సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ గారి యొక్క లాగిన్లో ఏ కారణం వల్ల వారిని పెన్షన్కి అనర్హులుగా ప్రకటించారో ఒక లేఖ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇన్ ఫ్యూచర్లో, అంటే ఈ నెలలోనే, ఇన్ ఫ్యూ డేస్లో 2-3 రోజుల్లో మీ ఊరిలోని గ్రామాల వార్డు సచివాలయం యొక్క వెల్ఫేర్ గారు ఆ సచివాలయం పరిధిలో ఎవరెవరైతే అనర్హులయ్యారో వాళ్ళకి మీరు పలానా కారణం వల్ల మీరు అనర్హులుగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగినది అని ఒక పత్రాన్ని ఆ అనర్హులుగా అందజేయడం జరుగుతుంది. ఇది ఈ నెలలోనే జరుగుతుంది. ఖచ్చితంగా ఈ 2,50,000 మందికి వారికి ఏ కారణం వల్ల అనర్హత అయినారో అది వివరిస్తా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. సో దయచేసి అందరూ ఇది గమనించండి. ఈ సమాచారం మీ అందరికీ యూస్ అవుతుందని ఆశిస్తున్నాను. అందరూ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.